ఏర్పడుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి 12 మున్సిపాలిటీలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. డోర్నకల్, మరిపేడ, స్టేషన్ గన్పూర్, ములుగు, పరకాల, నర్సంపేట, భూపాలపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఆ మున్సిపాలిటీలను గెలుచుకుంది. తొర్రూరులో మాత్రమే బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. ఆ తర్వాత వర్ధనపేట, జనగామ, మహబూబాబాద్, కేసముద్రం ఈ 4 మున్సిపాలిటీల్లో హంగ వాతావరణం కనిపిస్తోంది. సో ఇండిపెండెన్స్ పైనే ఆధారపడి ఉన్నది స్పష్టంగా కనిపిస్తోంది. ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా ఇక్కడ ప్రధానం కాబోతున్నాయి. సో వాటితో కాంగ్రెస్ పార్టీ బయటపడుతుంది మనకి చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. రైట్, వరంగల్ నుంచి మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ అందుబాటులో ఉన్నారు. శేఖర్, గుడ్ ఈవినింగ్. సో ఈ హంగను ఎట్లా చూడొచ్చు? వరంగల్లో 12 మున్సిపాలిటీల రిజల్ట్స్ కనిపిస్తోంది. ఆల్మోస్ట్ టీఆర్ఎస్ ఒక్క తొర్రూరులో మాత్రమే ఉంది. మిగతా ప్రాంతాల్లో హంగ వాతావరణం కనిపిస్తోంది. సో ఏ అంశాలు ఇక్కడ కీలకంగా పోతున్నాయి శేఖర్? ఎస్ కాంత్, మనం చూసుకుంటే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 మున్సిపాలిటీలు అయితే 7 మున్సిపాలిటీలు ఇప్పటికే కాంగ్రెస్ కైవసం చేసుకుంది. ఒక మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మిగతా 4 మున్సిపాలిటీలు అయితే హంగు ఏర్పడింది. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇటు ములుగు, పరకాల, స్టేషన్ గన్పూర్, నర్సంపేట, భూపాలపల్లి, తర్వాత డోర్నకల్, మర్రిపేట ఈ మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఒక తొర్రూరు మాత్రమే బీఆర్ఎస్ పార్టీ అక్కడ విజయాన్ని వరించింది. అలాగే ఇటు చూసుకుంటే ఇటు జనగామ, కేసముద్రం, వర్ధనపేట, తర్వాత మహబూబాబాద్ వీటిలో మాత్రం హంగ్ అయితే ఏర్పడింది. ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు ఈక్వల్ రావటం జరిగింది. ఇటు చూసుకుంటే ఇక్కడ కొంత ఇండిపెండెంట్ లకు కీలకంగా ఉన్నారు. మరి ఇటు ఎక్స్ అఫిషియో ఓట్లు కూడా చూసుకుంటే వారికి ఇరు పార్టీలు కూడా సమానంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో ఇండిపెండెంట్లకు అవకాశం ఉంది, కొన్ని ప్రాంతాల్లో డ్రాలో గెలుపొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కొంత రాజకీయం అయితే రసవత్తంగా మారింది. ఇప్పటికే ఈ హంగొచ్చిన ప్రాంతాల్లో ఉన్న గెలుపొందిన వారి ఆయా పార్టీల అభ్యర్థుల్ని ఇప్పటికే క్యాంపు రాజకీయాల్లోకి అయితే తెరలేపారు. క్యాంపులకు తరలించడం కాదు, ఇటు మనం చూసుకుంటే మహబూబాబాద్ లో ఇటు ఇండిపెండెంట్లతో బేరాలు ఆడడానికి కౌంటింగ్ కేంద్రంలోనే ఇటు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, ఇటు ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మురళీ నాయక్ బేరసారాలు ఆడుతున్నారని ఇరు పార్టీ వాళ్ళ కార్యకర్తలు మొత్తం బయట అడవుడి చేసి మొత్తం నినాదాలు చేయడంతో ఒక్కసారిగా పోలీసులు అయితే రంగ ప్రవేశం చేశారు. ఇటు ఎస్పీ శబరీష్ ఆధ్వర్యంలో ఆ ఇద్దరిని కూడా బయటికి పంపించేయడం, అక్కడ ఉన్న కార్యకర్తలు కూడా చెల్లా చెదురు చేసి కొంత శాంతింపజేసే విధంగా అయితే చేశారు. మొత్తం కూడా ఎక్కడైతే హంగ్ వచ్చిందో అక్కడ మెజార్టీగా ఇటు ఇండిపెండెంట్ల మద్దతు అయితే కీలకం ఉంది. చూసుకుంటే మనము జనగామలో చూసుకుంటే అక్కడైతే ఇండిపెండెంట్లు 4 ఉన్నారు. అక్కడ 3 ఎవరికి మద్దతు ఇస్తే వారు, ఎందుకంటే ఇటు కాంగ్రెస్ పార్టీకి 12 ప్లస్ సిపిఎం ఒకటి 13 వచ్చినాయి. ఇటు బీఆర్ఎస్ పార్టీ కూడా 13 స్థానాలు కైవసం చేసుకుంది. 4 ఇండిపెండెంట్లలో 3 ఎవరికి మద్దతు ఇస్తే వారే. మనం చూడొచ్చు 15వ వార్డుకు గెలిచిన అభ్యర్థి మాకు చైర్మన్ ప్రకటిస్తేనే మేము ఆ పార్టీకి మద్దతు ఇస్తామని, అంటే అక్కడ ఈవెన్ ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా చైర్మన్ ని ఆశిస్తున్నారు. ఒక పక్క పార్టీలు 13 గెలుచుకున్నప్పటికీ ఎవరు చైర్మన్ ఇస్తే వాళ్ళకే మేము మద్దతు ఇస్తామని ఇండిపెండెంట్లు చెప్పడం కొంత రాజకీయాలు అయితే రసవత్తంగా మారిపోయాయి. మొత్తం ఇటు క్యాంపు రాజకీయాలు అయితే జరుగుతున్నాయి. జోరుగా క్యాంపులకు తరలిస్తున్నారు. తరలించడమే కాదు, కొంత ఇటు అపోజిషన్ పార్టీలో ఉన్న మెంబర్లను కానీ గెలుపొందిన అభ్యర్థులను కానీ ఇటు ఇండిపెండెంట్ లో ఉన్న వారికి భారీగానే డబ్బులు ఆఫర్ చేస్తున్నారు. ఎందుకంటే 16వ తారీఖు ఈ నెల 16న చైర్మన్ ఎన్నిక జరగనున్న నేపథ్యంలో ఆయా పార్టీలు వారు చైర్మన్ పీఠం తగ్గించుకోవడానికి ముఖ్యంగా ఈ 4 మున్సిపాలిటీలు అయితే భారీగానే ప్రయత్నాలు చేస్తున్నట్లయితే కనపడుతుంది. ఒక పక్క మనం చూసుకుంటే ఇటు వర్ధనపేట బీఆర్ఎస్ ఎడ్జ్ గా ఉందని చెప్పారు. బీఆర్ఎస్ ఎట్లా గెలిచే అవకాశం ఉంటుంది, ఎందుకంటే బీజేపీ నుంచి మాజీ టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ వర్ధనపేట ఎమ్మెల్యే చేసిన తర్వాత బీఆర్ఎస్ బీఆర్ఎస్ కు మంచి అవకాశం ఉంటుందని చెప్పారు. గెలిచారని ప్రకటించారు. చూసేప్పటికే కాంగ్రెస్ అభ్యర్థి 6 ఓట్లతో గెలిచారని చెప్పి ప్రకటించడంతో అక్కడ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొంత రీకౌంటింగ్ జరగాలని. ఐ థింక్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. శేఖర్, ఐల్ కమ్ బ్యాక్ టు యూ.
శేఖర్ నేను వస్తాను మీ దగ్గరికి, మళ్ళీ వస్తా. సమ్ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. మొత్తానికి వర్ధనపేట, జనగాం, మహబూబాబాద్తో పాటు కేసముద్రం, సో ఈ 4 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడ్డది. ఇండిపెండెన్స్ ఎవరికి మద్దతు ఇస్తే వాళ్ళదే గెలుపు అవుతుంది. ఇప్పటికే ఇండిపెండెన్స్ని క్యాంపుకు తరలిస్తున్నారు. సో ఆ విషయంలో కూడా కొన్ని గొడవలు అవుతున్నాయి. మహబూబాబాద్లో అదే గొడవ కొంత ఉద్రిక్తంగా మారింది. ఇండిపెండెన్స్ని మళ్ళీ పోలీసులు లోపలికి పంపించేస్తున్నారు, కౌంటింగ్ సెంటర్ లోపలికి పంపించేస్తున్నారు. సో స్వతంత్ర అభ్యర్థుల కోసం ఇక వేట మొదలైంది. క్యాంప్ రాజకీయాలు కూడా మొదలవుతున్నాయి. తెలంగాణలో నిజామాబాద్ కార్పొరేషన్ సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా వస్తున్నాయి. నిజామాబాద్ కార్పొరేషన్లో భారతీయ జనతా పార్టీ లీడ్ కనిపిస్తోంది. 1వ డివిజన్, 3, 4, 6, 8, 13 ఇంకా కొన్ని డివిజన్లు, వీటితో పాటు ఆల్మోస్ట్ ఇంకొక 5-6 డివిజన్లో కూడా భారతీయ జనతా పార్టీ లీడ్ కనిపిస్తోంది. ఆ తర్వాత 2వ స్థానంలో కాంగ్రెస్ పార్టీ లీడ్ ఉంది. ఎంఐఎం కూడా ఇక్కడ లీడ్ కనిపిస్తోంది. సో ఇక్కడ త్రిముఖ పోరు మాత్రం నిజామాబాద్ కార్పొరేషన్లో కనిపిస్తోంది. సో ఈ పోరు ఎట్లా ఉండబోతుందో చూడాలి. మరోవైపు అటు వర్ధనపేట మున్సిపాలిటీ కౌంటింగ్ కేంద్రం దగ్గర ధర్నాకు దిగారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. 12వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి స్వప్నికకు మొదట 7 ఓట్ల మెజార్టీ చూపించి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వాణి 12 ఓట్లతో గెలిచిందంటూ చూపిస్తున్నారంటూ కూడా వర్ధనపేటలో కొంత ఆందోళనకరమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తోంది. సో అక్కడ పోలీసులు కూడా చెదరగొడుతున్నారు. ఎక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా ఉద్రిక్తమైనటువంటి వాతావరణం